హలో హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు మై క్రియేషన్స్. ఈరోజు నేనైతే ఒక మంచి అప్లికేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. అప్లికేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే అది చాలా మంచి అప్లికేషన్. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, షేర్ చేయండి, నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆ అప్లికేషన్ పేరేంటి అంటే గూగుల్ ఫైండ్ మై డివైస్. మనం యూజువల్లీ చాలామందికి హ్యాబిట్ ఏంటంటే మొబైల్ని అక్కడిక్కడ పెట్టి మర్చిపోవడము, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడైనా, లేకపోతే ఏదైనా పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టడము, ఏదైనా ఎక్కడో అక్కడ ఇంట్లో అయినా మనం పెట్టి మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి కేసెస్లో మనం అది ఒకవేళ సైలెంట్లో ఉండి మనము దాన్ని ఎక్కడుందో సెర్చ్ చేయలేకపోతున్నాము అన్న సిచ్యువేషన్లో ఈ అప్లికేషన్ బాగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది అంటే జస్ట్ ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. ఫైండ్ మై డివైస్ అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేయగానే మనకి లాగిన్ చేసుకోండి. జస్ట్ ప్లే స్టోర్లో వెళ్ళి గూగుల్స్ ఫైండ్ మై ఫోన్ యాప్ అని చెప్పి టైప్ చేసి మనకు దొరికేస్తుంది. ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది మన లొకేషన్ చూపిస్తుంది, మనం ఎక్కడున్నామో చూపిస్తుంది. ఇప్పుడు ఓకే, మన లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ డివైస్ని సైలెంట్లో పెట్టేశాను. ఓకే, సైలెంట్లో పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో వేరే మొబైల్లో అయినా, వేరే డివైస్లో అయినా సరే, లేకపోతే సిస్టంలో అయినా సరే android.com/find అని లింక్ ఓపెన్ చేయాలి. ఓకే, చలో నేనైతే ఇప్పుడు ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తాను. ఫైండ్ మై డివైస్ అది ఇదే. మళ్ళీ నేను అసలు క్లిక్ చేస్తాను అండి. android.com/find ఈ అప్లికేషన్ ఓపెన్ చేసేయగానే మనకి డైరెక్ట్గా అది మనం లాగిన్ చేస్తున్నాం కాబట్టి, నేను ఆల్రెడీ లాగిన్ చేశాను, అది మన లాగిన్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది. సో దానికి లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ పాపప్లో అయితే చూపిస్తుంది మనం ఫోన్ లాస్ట్ టైం ఎప్పుడు యూస్ చేసామో అది లొకేషన్ ఏంటి అని చెప్పేసి. నా మొబైల్ అయితే సైలెంట్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ప్లే సౌండ్ అని క్లిక్ చేస్తాను. ఇది ఏం చేస్తుందంటే 5 minutes వరకు అలానే రింగ్ చేస్తుంది. సో దట్ మనం మొబైల్ ఎక్కడైనా జస్ట్ అలా సోఫాలో కానీ, బెడ్ పైన కానీ, ఏదైనా షెల్ఫ్లో కానీ పెట్టి మర్చిపోతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మొబైల్ పోయింది, మనకు అందులో ఉన్న డేటా ఎవరు చూడొద్దు అని చెప్పి అనుకుంటే ఎరేజ్ డివైస్ ఆప్షన్ ఉంది, మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సెక్యూర్ డివైస్ అంటే జస్ట్ మన గూగుల్ అకౌంట్ అవన్నీ ఏమవుతాయంటే లాగౌట్ అయిపోతాయి సెక్యూర్ డివైస్ మీద క్లిక్ చేస్తే. ఓకే, ఇదైతే ఒక మంచి అప్లికేషన్ అండి, యూజ్ చేయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఉన్నట్టయితేనే మన మొబైల్లో మనము అది రింగ్ చేయగలుగుతాము, లేదంటే లేదు. ఈ అప్లికేషన్ లేకుండా నేను జస్ట్ ఫైండ్ మై డివైస్లో లాగిన్ అయ్యేసి నేను నా మొబైల్ కనబడట్లేదు అనుకుంటే కొంచెం అది కష్టమే. ఫస్ట్ అది ఫైండ్ మై డివైస్ యాప్ అవుతుందిగా, ఆ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాని నుండి ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోండి అంటున్నాను అనేసి నాకేమన్నా బెనిఫిట్ ఉంటుందని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు, అది గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న అప్లికేషనే, అది సెక్యూర్ యాపే. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అయిపోండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాగిన్ చేసే టైంలో కానీ, ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో మటుకు కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.